నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో దీని గురించి ఏం రాశారు మనకి? ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్, టారిఫ్ల వాయిదా వెనుక అనుమానాలు, స్వలాభం కోసమేనా ప్రతీకార సుంకాలు, ఇంటా బయట వెల్లువెత్తుతున్న ఆరోపణలు, యూటర్న్ కు ముందు అసలు ఏం జరిగింది? ఇక పసిడి పరుగో పరుగంట ఒక్కరోజే 3,000 పైన పెరిగిన ధర, 10 గ్రాముల గోల్డ్ 93,380 రూపాయలు. భారత్ కు చేరుకున్న తాహూర్ రాణా. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి రాణా ప్రత్యేక విమానంలో యుఎస్ నుంచి ఢిల్లీకి ల్యాండ్ కాగానే అధికారికంగా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. నెక్స్ట్ ఇక అడవి అలుసా, చట్టం తెలుసా, రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణాలపై విరుచుకు పడతారా, రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదా, సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఆగ్రహం. ఈ హెచ్సియు గురించి ఒక పేపర్లో ఒకటి రాశారండి. చూద్దాం, మనం అన్ని డీటెయిల్ గా చూద్దాం. ఇక హరిత హననంపై సుప్రీం పరిశీలనంట, తాకట్టులో కనికట్టు 5,000 కోట్లు ఏమైనా ఏడకి పోయినాయి అని కంచెగచ్చిబోలి భూముల వ్యవహారం అన్ని అనుమానాలని చెప్పి రాస్తున్నారు. ఇక రైతుకో న్యాయం, సీఎంకో న్యాయమా? రైతు తన పొలంలో చెట్టు నరికినా జరిమానా వేస్తారు, కంచె గచ్చిబౌలిలో వేల సంఖ్యలో చెట్లు కూల్చితే చర్యలేవి అని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముందు చూపు, ఉపాధికి దారి చూపు, టెక్నోపర్ రెడీ ఎక్స్పోర్ట్ రెడీ, సిరిసిల్లలో ఉత్పత్తి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ, కేటీఆర్ చొరవతో అప్పారెల్ పార్క్ లో 2వ పరిశ్రమ ఏర్పాటు, 2022లో 102 కోట్లతో ఎంఓయు, 3 ఏళ్ల నిర్మాణం. ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు 4,150 కోట్లు అంటండి. రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా ఇచ్చేందుకు అంగీకారం, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల వినియోగం. మంచి వార్త ఇదైతే. ఇక గుట్టుగా కుడిగట్టు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనుల్లో ఏపీ దుందుడుగుతనం, కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు, ఏపీ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబికి తెలంగాణ సర్కార్ లేఖ, జీబీ లింక్ పనులపైన మళ్లీ ఫిర్యాదు, కృష్ణా జలాల తరలింపును ఆపని ఏపీ అంటండి. సో ఇదేదో చూడాలి మనం డీటెయిల్ గా మాడాలి. శ్రీశైలం దగ్గర ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది, చూద్దాం దాని గురించి. సో ఇవి నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా ఉన్న అంశాలు.